పాలసీ రూపకల్పనపై సీఎం ఫోకస్, కీలక శాఖలపై దృష్టి పెట్టిన రేవంత్ రెడ్డి గత సర్కారు హయాంలో అమలైన స్కీమ్స్, పెట్టిన ఖర్చు, వచ్చిన ఫలితంపై ఆరా. పలు పథకాలు ఫెయిల్ కావడానికి కారణాలు ఏంటని ప్రశ్న. అన్ని అంశాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి అధికారులకు ఆదేశం. జూన్ 6 తర్వాత డిపార్ట్మెంట్ల వారీగా రివ్యూ. సార్ రివ్యూ తీసుకుంటే తీసుకుంటారు కానీ ప్రజలకి అక్కడికి వచ్చే ముచ్చట్లు చేయండి దయచేసి. ప్రజలకు అక్కడికి వచ్చే ముచ్చట్లు చేయండి. గత ప్రభుత్వం కూడా ఎన్నో ఫెయిల్ కాలేదు, చాలా పథకాల్లో కూడా సక్సెస్ఫుల్ అయింది వాస్తవంగా. ఇగో అంతకంటే మంచికి ఇచ్చేదానికి మీరు చేయండి తప్పితే వాటిని తీసేసి మళ్ళీ మీరు ఏదో చేసి టైం పాస్ చేసి అది తీసుకొస్తాం ఇది తీసుకొస్తాం, ఎందుకు ఫెయిల్ అయినా మీరు చర్చ పెడతాం, ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లండి. ఖచ్చితంగా చాలా పథకాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం సక్సెస్ అయింది. కళ్యాణ లక్ష్మిలో సక్సెస్ అయింది, రైతు బంధులో సక్సెస్ అయింది, రైతు భరోసాలో సక్సెస్ అయింది, రైతులకి 24 గంటలు విద్యుత్ ఇచ్చే దగ్గర సక్సెస్ అయింది, 24 గంటలు నీళ్ళు ఇచ్చే దగ్గర సక్సెస్ అయింది. ఇక ఇటు వస్తే మాత్రానికి కేసీఆర్ కిట్ ఇచ్చే దగ్గర సక్సెస్ అయింది. ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు, మగ పిల్లగాడు పుడితే 12,000 రూపాయలు ఇచ్చే దగ్గర సక్సెస్ అయింది. చాలా విషయాలలో కూడా మరి సక్సెస్ అయింది. ఆసరా పెన్షన్లు ఇచ్చే దగ్గర కూడా సక్సెస్ అయింది. కొత్తగా ఒంటరి మహిళలను చేర్చింది, సక్సెస్ అయింది. ఇకపోతే వీటన్నిటి విషయాలు కూడా చాలా విషయాలలో మరి సక్సెస్ అయింది. దానికి మీరు అనుగుణంగా ఇంకా ఏమైనా అదనంగా ఇస్తే బాగుంటుందో చూడండి తప్పితే మళ్ళీ మీరు కొత్తవి తీసుకొచ్చి దయచేసి, ఎందుకంటే ఇప్పుడు బీర్లు పట్టుకొచ్చారు కదా, కొత్తగా బీర్లు పట్టుకొచ్చారు, అది ఫెయిల్, అది టోటల్ ఫెయిల్. మళ్ళీ అలాంటివి మీరు తీసుకొచ్చాడ రూపకల్పన చేద్దాం, ప్రజెంటేషన్స్ ఇవ్వండి, జూన్ 6 తర్వాత రివ్యూ చేద్దాం అని చెప్పేదానికి కాదు. కానీ చాలా పథకాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బాగానే ఉన్నాయి, మళ్ళీ వాటిని చిన్నాభిన్నం చేసి దసరా పండుగకి ఇచ్చే కానుక చీర, బతుకమ్మ చీర కూడా మంచిగానే సక్సెస్ అయింది. ముస్లిం వాళ్ళకి పండగ వస్తే వాళ్ళకి రంజాన్ తోఫా ఇచ్చేటటువంటి కార్యక్రమంలో కూడా ప్రతి మండలానికి ఇగో ఇంత ఇవ్వాలి మసీదుకి, వాళ్ళు అక్కడ దావత్ చేసుకుంటారు, విందు చేసుకుంటారు అనే విషయంలో కూడా సక్సెస్ అయింది. క్రిస్మస్ కూడా తోఫా ఇచ్చింది, అక్కడ కూడా సక్సెస్ అయింది. చాలా విషయాలలో బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయింది. మరిగా వాటన్నిటిని కూడా మీరు పక్కగా పెట్టి ఎందుకు అంతకు ముందు పథకాలన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి, ఇప్పుడు పథకాలు పాస్ కావాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని మీద టోటల్గా దయచేసి మీరు ఫెయిల్ చేయకండి. మీరు ఫెయిల్ చేయకుండా గతంలో ఉన్నటువంటి పథకాలు చాలా బాగున్నాయి కాబట్టి ఇగో దానికి అదనంగా మీరేమిస్తారో అది చేయండి. మీరు చెప్పిన 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలలో మీరు ఏమిస్తామని చెప్పారో గై చేయండి చాలు. అవి చేస్తే మీరు సక్సెస్ అయినట్టే, పాస్ అయినట్టే, అంతే తప్పితే మళ్ళీ మీరు కొత్తగా రివ్యూ చేస్తాం, ఏ పథకాలు ఫెయిల్ అయిపోయినాయి అనేటటువంటి అంశం మీద కాకుండా మీరు 6 గ్యారెంటీలు ఏవైతే పెట్టినరో వాటిని చక్కగిస్తే చాలు, చక్కగిస్తే సరిపోతుంది. ఇక మళ్ళీ కొత్త చేసి ప్రజల్ని మొత్తం ఇక చికాకు చేసేటటువంటి ప్రయత్నాలు, ఆగవాగం చేసే ప్రయత్నాలు చేయకండి.